చాలా సమీపమైనాడని అంటే దగ్గరైనాడని అంటే అదొక సందర్భం వచ్చినది 2011కెళ్ళి. అప్పట్లో మరి నేను క్రొత్తగా సేవకొచ్చి ఉంటున్నాను. మరి అప్పటి నుండి నేనేం చేసేవాడినంటే మరి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాడిని. మరి శనివారం అయినప్పుడు రేపు ఆదివారం కొత్తూరుకి వెళ్ళాలని అంటే మా నాన్నగారు చెప్పినారు కదా! ఆ ముందే వచ్చి ఆయనతో ఉండేవాడిని శనివారం రోజు. మరి అయితే మేమేం చేసేవాళ్ళం అంటే మరి అట్లా ఆహారం కొరకు హోటల్ అట్లా తిరిగేవాళ్ళం. మరి వెళ్ళినప్పుడు మరి ఆయన ఒకవేళ రాకపోయినారంటే ఎవరైనా గాని నేనెళ్తే ఎవరయ్యా ఆయన రాలేదు మీసాల ఆయన రాలేదు, తాత రాలేదేందంటే ఆయనకు పనుండే అందుకొరకే రాలేదు. ఎవరమైనా గానీ నన్ను తెలిసినోళ్ళు నేను కనబడ్డా గాని ఎవరు ఆయననే అడుగుతారు గానీ నన్ను అడగకపోతుండే అసలు. మరి అది ప్రత్యేకమైనటువంటిది అయి ఉంటున్నది. మరి అంతేగాకుండా మరి సేవలు ఇక్కడ మనం చూస్తే మరి వంటలలో కూడా ఆయన ఎవరు సహాయం లేకుండా వంటల నుండినవాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సాధారణంగా చూడండి 30-40 మందికి వండాలని అంటే ఎవరి తరం అవుతుంది? ఎవరి వల్ల కాదు. మనం అందరికీ తెలుసు మన కుటుంబం మట్టుకి వండుకోవాలని అంటేనే ఎంత కష్టం అబ్బా. కానీ 30-40 మందికి కొన్నిసార్లు ఎలా అంటే ఎవరు సహాయం లేకుండానే వండిన వాడైనా. మరి అది ప్రత్యేకత అయి ఉంటున్నట్టుగా చూస్తున్నాం. మరి అందులో అప్పుడప్పుడు మరి ఇక్కడ సామెల తాత వచ్చేవాడు. మరి అలా కూడా ఉన్నారు వీరు. మరి ఇక్కడ చూడండి వీరు ముఖ్యంగా ఇక్కడ ఎవరంటే మన జంగయ్య తాత, మన రూబెన్ గారు, సామెలు కానీ లాజర్ తాత, ఈ ముగ్గురు చూడండి దేవుని మందిరాన్ని బాగా ప్రేమించిన వాళ్ళబ్బా. దేవుని మందిరాన్ని మా తాత దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు అంటే వారు రోగం వచ్చేంత వరకు దేవుని మందిరానికి మాత్రము క్రమం తప్పకుండా వెళ్ళేవారు. అసలు మీరేవారు కాదు. అసలు ప్రతి ఆదివారము వీరు ముగ్గురు గురించి బలమైన సాక్ష్యమై ఉంటున్నారు. వారు ఇప్పుడు చూడండి ఏదో వృద్ధాపం వచ్చి అనారోగ్యం చేత వాళ్ళు ఇదైపోయినారు కానీ మందిరాన్ని మాత్రము ఎంత ప్రేమించినారు. అసలు వారు రాలేదని అంటే ఎవరైనా ఈ ముగ్గుట్లో ఎవరైనా శ్రీసామెల దాద కానీ లేకపోతే మన లాదర్ తాత కానీ జంగయ్య రూబెన్ తాత కానీ రాకపోతే ఆశ్చర్యపడే వాళ్ళం. ఏందబ్బా ఎందుకు రాలేదని వాళ్ళు. మరి చూడండి మరి నిజంగా అనిపిస్తుంది. కీర్తన 42 అంటారు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఆశపడుతున్నది అని అన్నాడు. మరి ఆయన నాకు అనిపించినది ఎప్పుడైతే బాగోగలేకుండా అయిపోయినాడో ఆయన ప్రాణం ఎంత తృష్ణగొనినదో నాకైతే తెలియదు కానీ నిజంగా బాగా బాధపడే ఉంటున్నది. వీరికి అలాంటి సంబంధం ఉన్నది. ఇక్కడ మందిరం అని అంటే నిజంగా ప్రియులారా మరి చూడండి ప్రతి వారం మన మందిరం కూడా ఇది మామూలు మాటలు కాదండి. మందిరంకి ఇన్ని సంవత్సరాలు మరి ఇంతవరకు రావడం అని అంటే మొట్టి మామూలు విషయం కాదు. మనము అనేకమైన ఎన్నో కారణాలు చెప్తాము. ఎన్నో కారణాలు చెప్పి ఏం చేస్తాము మందిరానికి రాకుండా ఉంటుంది. ఏదో ఒక చిన్న కారణం, అర్థం లేని కారణాలు సాకులతో రాకుండా ఉంటాం. మరి ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యము అందుకొరకు ఇక్కడ ఇవన్నీ కూడా తెలియజేస్తున్నది 42వ కీర్తనలో. మరి నాకు ఎక్కువ సమయం ఇవ్వబడలేదు కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. రోమపత్రిక 14:8 అంటారు, మనము బ్రతికినాను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎవరి వారమై ఉన్నాం? ప్రభు దేవుని వారమై ఉన్నాం. బ్రతుకుట దేవుని కొరకు బ్రతకాల, క్రీస్తు కొరకు బ్రతకాల. చావైనప్పుడు క్రీస్తు కొరకే. ఎందుకొరకనంటే దేవుని వారం. ఇప్పుడు చూడండి ముఖ్యంగా ఎవరు మన తాత జంగయ్య తాత ఎవరు? దేవుని వాడు, క్రీస్తవుడు, దేవుని బిడ్డ అయి ఉంటున్నాడు. ఇది ఒక గొప్ప వరమై ఉంటున్నది వాక్యం. మరి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అంటున్నది. ఇది ఆయన ఆత్మీయ జీవితంలో ఉన్నది ప్రియులారా. మరి అంతేకాకుండా మరి అందరికీ తెలిసినట్టుగా మరి
నేనేం చేసేవాళ్ళని అంటే 2011కి వెళ్ళి పరిచయం అయినప్పుడు తాతను ఊకే ఏం చేసేవాడిని, సరదా ఆట పట్టించేవాళ్ళం. ఊకే వెళ్ళి ఏం చేయాలా, ఆయన మీసాలను పోయి గెలకాల ఊకే. అట్లా ఊకే గెలిచి ఒక్కొక్కసారి ఆయన మీకు అందరికీ తెలుసు, మీకు ఎంతమంది గమనించినారో, ఆయన ఈ ఎడమ చేయి అనుకుంటా కొద్దిగా వంకర ఉండేది. అలా ఏం చేసేవాళ్ళం అని అంటే ఆయన చూసి ఆయనలాగా నడుచుకొచ్చేదండి దాన్ని. అట్లా అది సరదాగా అట్లా ఆట పట్టించాం. కానీ నిజంగా మరి చూడండి, ఆ మనసు మాత్రం చాలా మెత్త మనసు అయి ఉంటున్నది. మరి ఓర్పు కలిగిన వాడు నిజంగా ఆ వయసులో కూడా అంత ఓర్పు ఉన్నదని అంటే అది ఎవరి తరం కాదబ్బా. మరి కొన్ని మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేయవలసిన వారమే అంటున్నాం. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వీళ్ళారా చివరిగా కొత్తకోట నుండి వచ్చిన పాస్టర్ నతాన్యాల్ గారు క్లుప్తంగా కొన్ని మాటలు, ఒక 7 నిమిషాలు